కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి? వన్స్ మనకు డయాబెటిస్ వచ్చాక చెప్పినా వినరు చాలామంది. సో, కొందరు తెలియక చేస్తారు. కొందరు తెలిసి కూడా తెలుసు. చేస్తారు. ఏంటి ఆ కామన్ మిస్టేక్స్? నేను చూసి అంటే నా ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో నేను యాహ్! చూసిన మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటిదంటే డ్రింకింగ్ జ్యూసెస్. ఎస్పెషల్లీ ఓహ్! కాకరకాయ జ్యూస్ అను, పొట్లకాయ జ్యూస్ అవును. అను ఏదో జ్యూసెస్ తాగుతారు. తాగకూడదా? నేను అంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ద సైన్స్ యూ టేక్ ప్లీజ్. ఎ డిసిషన్. ఓకే. ఏమవుతుందంటే నో, వెనెవర్ నో, మీరు చెప్తే వింటాం మేము. ఇంక మళ్ళా డెసిషన్‌లు అంటే తీసుకోవడం లేవు. అంటే మై మెయిన్ మోటివ్ ఈస్ నెవర్ ఫోర్స్ ఎనీబడీ. రైట్. ఎడ్యుకేట్ రైట్. దెమ్. దే హావ్ ఓకే. టు టేక్ ద డిసిషన్. మనం అంటే ఎంత ఫోర్స్ చేసినా అది కొన్నోళ్ళకి పోతది. ఓకే. వెన్ దే చేంజ్ ఫ్రమ్ దెమ్‌సెల్వ్స్ దట్ విల్ స్టే విత్ దెమ్ లాంగ్ టర్మ్. కరెక్ట్. సో ఓకే. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ అవాయిడింగ్ జ్యూసెస్ ఇదొకటి చెప్తాం. ఏముందంటే స్టమక్ హ్యాస్ ద వర్క్ ఆఫ్ ఎ గ్రైండర్. మన స్టమక్ ఉందా దాన్ని గ్రైండర్ పని. అవును. ఆ గ్రైండర్ పని మీరు బయట చేసేస్తున్నారు అనుకోండి స్టమక్ వర్క్ ఉండదు కదా. దానికి పనే సో ఉండదుగా. సో ఇంకోటి ఏమైందంటే మనకి ఇంకో బాధాకర విషయం ఏంటంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత ఫైబర్ అంతా సపరేట్ చేస్తాం. అవును. తీసి మొత్తం గంట కేవలం కరెక్ట్. షుగర్ తాగుతాం. అవును. దట్ ఈస్ ద కల్ప్రిట్. నెవర్ డూ. మళ్ళీ దాంట్లో షుగర్ యాడ్ షుగర్ యాడ్ చేసుకుంటారు. చేసుకుంటాం. ఐ హావ్ సీన్ పేషెంట్స్, సార్ మేము వెయిట్ లాస్ చేస్తున్నాం సార్, స్మూతీస్ తాగుతున్నాం సార్, బరువు తగ్గుతున్నాం అంటారు. బాబు నువ్వు స్మూతీ అంటే మొత్తం అంతా గ్రైండ్ అదే చేస్తున్నావు, గదా! అంత షుగర్ వేస్తావు, షుగర్ వేయకపోయినా ఏదో స్వీట్ అని బెల్లం అనో ఏదో వేస్తావు, మీరు తాగిన తర్వాత అది హాఫ్ అన్ అవర్లో స్టమక్ నుంచి క్లియర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆకలితే ఏదో ఒకటి తింటావు, నీకు తెలియకుండా తింటావు నువ్వు. దెన్ ఏముంది, క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి కదా, దెన్ ఆబ్వియస్లీ యూ వోంట్ లూజ్ వెయిట్. సో మీరు కాకరకాయ తినాలనుకుంటున్నారా, ఉడకబెట్టుకోండి, ఇంత కారం వేసుకోండి, కర్రీలు వేసుకొని తినండి ఎంతనన్నా. నెవర్ మేక్ ఎ జ్యూస్. నములుకు కావాలంటే మంచిగా కడుక్కొని కచ్చిది తినండి, బట్ నెవర్ మేక్ ఇట్. ఎందుకంటే మీ స్టమక్ చేయాల్సిన పనిని మీరు గ్రైండర్కి ఇచ్చారనుకోండి, ఆ స్టమక్ వరకు బైపాస్ అయ్యి చిన్న వేలు వచ్చినాక అంత అబ్జర్వ్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ ద స్టమక్ ఈజ్ ఫుల్ యూ వుడ్ ఫీల్, అంటే మీకు అపటేట్ అనేది స్టమక్ డిసైడ్ చేస్తుంది. స్టమక్ ఎంటీ అయింది అనుకోండి మీకు ఆకలి అవుతుంది, స్టమక్ ఫుల్ ఉంటే మీకు ఆకలి అవ్వదు, అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్. సో స్టమక్ని మనం ఎట్లా ఫుల్ చేస్తాము, ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువసేపు ఫైబర్ ఉందనుకోండి, ఆ ఫైబర్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అది వెళ్ళిపోదు. సో స్టమక్ వుడ్ బి ఫుల్, యూ వోంట్ బి ఫీలింగ్ హంగ్రీ. చాలా మంది చెప్తారు సార్ 2 ముద్దలు బ్రౌన్ రైస్ తిన్నాను సార్ పొద్దుంది ఇప్పటిదాకా అరగలేదు సార్ అంటారు. అందుకే కదా బ్రౌన్ రైస్ తినవలేదు. అంటే మిమ్మల్ని బ్రౌన్ రైస్ తినమన్నది కూడా అందుకే, మీరు ఒక 2 ముద్దలు తింటే మీకు అరగదు, అది చాలా ఎక్కువసేపు కడుపు కట్టి అది ఉంటుందని. ఓకే. రైట్ సార్. కంటి చూపు కూడా పోతుందా షుగర్ వస్తే? ఎవ్రీ సింగిల్ ఆర్గన్ సార్, మీరు జుట్టు నుంచి స్టార్ట్ చేస్తే కింద గోర్ల దాకా హెయిర్ ఫాల్ అవుతుంది, క్యాటరాక్ట్ వస్తుంది, వెనక ఐస్లోనే 3 to 4 ప్రాబ్లమ్స్, ముందు పొర రావడము, వెనక రెటీనా డిటాచ్ అవ్వడం, బ్లీడ్ అవ్వడము, పళ్ళు ఊడిపోవడం. అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి మ్యాక్సిమం, అంటే మీరు అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు అనుకుంటారు, చిన్నపిల్లలు వెళ్తారు అనుకుంటారు కదా, లేదు, డయాబెటిక్ పేషెంట్స్ వెళ్తారు. ద హైయెస్ట్ ఓపీ ఫర్ డెంటల్ పేషెంట్స్ ఈజ్ నౌ డయాబెటీస్. అంటే ఫస్ట్ పిల్లలు ఉండొచ్చు, డయాబెటీస్ అంటే పెరియోడంటైటిస్ అంటారు, అంటే పళ్ళు చుట్టూ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో కళ్ళు డ్యామేజ్ అవుతాయి, పళ్ళు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్లో పక్షవాతం వస్తుంది, థైరాయిడ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూ నేమ్ ఎన్ ఆర్గన్. ఒక్కసారి ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, తను అందరు డాక్టర్లకి ఫీజు కట్టడం తప్పించి ఏముండదు. ఒక జనరల్ ఫిజిషియన్కి కట్టాలి, ఒక ఆఫ్థల్మాలజిస్ట్ కట్టి, ఈఎన్టీ వాళ్ళకి కట్టాలి, హీ విల్ బి ఫీడింగ్ ఎవ్రీ అదర్ స్పెషాలిటీ. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే. క్యూర్ కోసం మీరు 10 మంది దగ్గర తిరిగేదానికన్నా మీరు ముందే మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్. అండ్ ఇట్స్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్ సార్. ఇదేమి అంటే వీధ అట్లా కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే దట్స్ 100% ప్రివెంటబుల్. ఎస్పెషల్లీ పేరెంట్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అంటే 50 yearsకి 50 years డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు జాగ్రత్త ఉండాలి. అంటే 25 years నుంచే మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో ఇంకా వర్క్ చేసిన వాళ్ళు, అంటే మనంతా కూడా సుఖాలు వాళ్ళ లేకుండా వాళ్ళకే వచ్చిందంటే, మీరు ఎప్పుడు అంటే ఎస్పెషల్లీ 25, 30, 35 years ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కనుక ఎంగేజ్ డయాబెటీస్ సఫర్ అవుతున్నారంటే మీరు ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే. డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, ఎంతో కొంత యూ ఇన్కార్పొరేట్ ఇంటూ ఇట్, యూ విల్ లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. అండ్ ఇండియా ఈజ్ దట్ కంట్రీ వేర్, అంటే ఇప్పుడు మన పాపులేషన్ అంటే ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి ఇప్పుడు, మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 years డౌన్ 15 years డౌన్ వీళ్ళ మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతాం. వీ హ్యావ్ టు స్టే హెల్తీ దేర్ ఆల్సో. అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అంతా నేర్చుకున్న తర్వాత మనం వీ కాంట్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దెన్ అంటే మన దేశానికి కూడా మనం బాగుపడాలి, హెల్ప్ చేయాలంటే మనం మంచిగా ఉండాలి. 60 years దగ్గర రిటైర్ హెల్తీ ఉన్నారు అనుకోండి, దే కెన్ డూ మిరకిల్స్. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఓపిక ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, దే కెన్ డూ మిరకిల్స్. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే కదా, నిజం సార్, అంతే కదా. ఇప్పుడు నాకే అనిపిస్తుంటారే, ఇంత గెయిన్ చేసాం మనం, హెల్త్ బాగాలేకపోతే ఎట్లా అంటే ఏంటంటే ఏ పర్సన్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ అంటిల్ హి హాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. చాలా ప్రాబ్లమ్స్, ఎన్నన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నట్టు, అంటిల్ హి హాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. వెన్ దేర్ ఇస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్. ఏముండదు, డబ్బు కానివ్వండి, అది కానీ ఏముండదు. సో మనకి అంటే ఫర్ అస్ టు గ్రో యాజ్ ఎ నేషన్ ఆల్సో, టుడేస్ పాపులేషన్ షుడ్ బి హెల్తీ సో దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ టుమారో. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. పేషెన్స్ చూస్తాం కదా. నిజం.
రైట్. ఈ గర్భిణీ స్త్రీల్లో కూడా షుగర్ వస్తుంది, అది ఏంటి, తాత్కాలికమా కంటిన్యూ అవుతుందా అది? జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం సార్ దీన్ని. అచ్చా. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంచెం ఏదైనా జెనెటికల్ కాంపోనెంట్ ఉండాలి. ఓకే. అండ్ దెర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ టెలింగ్ దట్, అంటే ఏం చెప్తున్నాయంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కాన్పప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దేర్ ఆర్ హై రిస్క్, అంటే నార్మల్ పాపులేషన్ కూడా దేర్ ఆర్ హై రిస్క్ టు డెవలప్ డయాబెటీస్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఇందాక డైట్ లెవెల్స్తో జెనెటిక్స్ అంటామో, వీళ్ళకి ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ వాళ్ళు కూడా అంటే మంచి ప్రాపర్ కేర్ తీసుకున్నారు అనుకోండి, పోస్ట్ డెలివరీ దే కెన్ కంట్రోల్ ఇట్ యాజ్ ఎ పాపులేషన్. అంటే మనకి ఏంటంటే దేర్ అట్ హయ్యర్ రిస్క్, బట్ దే కెన్ డూ ఇఫ్ దే డూ గుడ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్. ఓకే. ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఒక 20-30 years వరకు వాళ్ళు టాబ్లెట్స్ వాడుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే. బట్ జెనెటిక్స్ ప్లే ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్. సో Okay. ఇది జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కొంచెం వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ జెనెటిక్స్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. రైట్. చిన్న పిల్లల్లో డయాబెటీస్ అదొక పెద్ద సమస్య మేము అనుకున్నాం. అంటే స్కూల్ స్థాయిలో ఏమన్నా జరగాల దీనికి సంబంధించి? మీరు అన్నదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం సార్. దట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ఎన్ ప్రాపర్ కాజ్ ఫర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏమనుకుంటే మనకి బాడీలో ప్యాంక్రియాస్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది. అదేంటిదంటే దట్ ఈస్ ద వన్ ఆర్గాన్ విచ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఫర్ అస్. అంటే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఇన్సులిన్ అనేది షుగర్ని యూటిలైజ్ చేస్తుంది. ఓకే. సో ఏమిటంటే పెద్దవాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ మనం చూసిన దాంట్లో ఏమిటంటే బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయదు. Okay. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. వేరే చిన్నపిల్లలు ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ ఉండదు వాళ్ళకి బాడీలో అసలు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్ వాళ్ళకి. ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్సులిన్, గివింగ్ ఇన్సులిన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఓకే. ఇదేంటిదంటే ఇది వాళ్ళకి డైట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల రాదు సార్. దిస్ ఇస్ జెనెటిక్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు బాగుంటారు, పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు టైప్ 1 డయాబెటిక్ ఉంటారు, పిల్లలకు రాదు. సో ఇదేంటంటే మనకి వీ డోంట్ నో హౌ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఏంటంటే ఈ పిల్లల కోసం ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పాను చూడండి, అదే ఇందాక ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ అనేది అవును. దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. వన్ Okay. టైమ్ ఇన్వెస్ట్మెంట్, అవునా? బట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అంటే దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. ఓకే. పాకిస్తాన్ క్రికెటర్ ఉంటారు, వసీం అక్రమ్ అనుకుంటా. హీఈస్ హ్యావింగ్ టైప్ 1. అంటే నా పేషెంట్స్ చాలా మంది టైప్ 1 డయాబెటిక్ వస్తారు. వాళ్ళకి అదే ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 17 years 18 ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, బాగా టెన్షన్ పడుతుంది. ఒకటే చెప్తాను, పాకిస్తాన్ క్రికెటర్ ఉన్నారమ్మా, వసీం అక్రమ్ అనుకుంటా. హీ వాజ్ టైప్ 1 డయాబెటీస్ ఇన్ 6 or 7 years of age. 20 years of professional cricket ఆడిండు. హీఈస్ వెరీ హెల్తీ అండ్ హీఈస్ డూయింగ్ ఫైన్ నౌ. ఎందుకంటే హీ వాజ్ రెగ్యులర్ అండ్ డిసిప్లిన్ విత్ హిస్ ఇన్సులిన్ ఇంటేక్. ఓకే. మీరు ఇన్సులిన్ ప్రాపర్ టైంకి తీసుకుంటే యూ కెన్ అచీవ్ మిరకిల్స్. మీకు టైప్ 1 డయాబెటీస్, ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఆఫ్ టైం, టైప్ 1 డయాబెటీస్ వలన పిల్లలకి ఎటువంటి నష్టం జరగదు. దే టేక్ ఏ ప్రాపర్ కేర్, దే కెన్ లీడ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్ విత్ ప్రాపర్ నార్మల్ లైఫ్ స్పాన్. మీరు నేను ఎన్నేళ్ళు అయితే బతుకుతామో వాళ్ళు అంతే బతుకుతాం. బట్ దే నీడ్ డిసిప్లిన్ ఫర్ ఇట్. మనం ఏంటంటే సో వాళ్ళకి ఏంటంటే వీ ట్రైన్ దెమ్ దట్ వే. అంటే ఏ దినాలన్నా చూసుకొని తినడము, తినే ముందు ఇన్సులిన్ తీసుకోవడము, దాన్ని మ్యాచ్ చేసుకోవడము. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల వాళ్ళకి బర్డెన్ కూడా తగ్గింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం చూసుకుంటుంది, షుగర్ ఎంత ఉంది, ఇన్సులిన్ అంతా అదే చూసేసుకుంటుంది. సో దట్స్ ఎ బూన్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయని దానికి, లిటరలీ స్పీకింగ్, టైప్ 1 డయాబెటీస్ 100 years ago 1914 ఇన్సులిన్ కనుక్కున్నారు. ఆ టైంలో 1913, 1912 టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ డయాగ్నోస్ అనేది దట్ వాజ్ డెత్ సర్టిఫికేట్. అంటే టైప్ 1 డయాబెటీస్ అని డయాగ్నోస్ చనిపోవడం అంతే. వాళ్ళు దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్. 1914, 1915 అప్పుడు ఇన్సులిన్ కనుక్కున్న తర్వాత దెన్ వీ హ్యావ్ కమ్ దిస్ లాంగ్ వేర్ ద పర్సన్ కెన్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. ఓకే. సైన్స్ హస్ ప్రోగ్రెస్ సో మచ్. మీరు ఇప్పటి నుంచి ట్రీట్ చేస్తున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి, మీరు రివర్సల్ చేసిన పేషెంట్లు ఎవరన్నారా? రివర్సల్ అనేది డాక్టర్ చేతిలో లేదు. ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. మోటివేటెడ్ పీపుల్ క్యాన్ హ్యావ్ డయాబెటీస్ రివర్సల్ ఎట్ ఎ విఫ్ ఆఫ్ ద టైం. అంటే డయాబెటీస్ రివర్సల్ కోసం డాక్టర్గా చేసేది ఏం లేదు. వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. అంటే మనం ఏంటిదంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని, వాళ్ళ ఇన్పుట్ అవుట్పుట్ని మ్యాచ్ చేయడం అంతే. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఉందని మ్యాచ్ చేయడం అంతే. ఏ పర్సన్ షుడ్ బి మోటివేటెడ్. ఐ హ్యావ్ డిడ్ మెనీ పీపుల్. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక 50 మంది దాకా చేసి ఉండొచ్చు. బికాస్ వీ మోటివేట్ దెమ్ సో వెల్ దట్, అంటే వాళ్ళు అంటే అంటే ఎట్లా నేను ఒక నమ్ముతాను సార్. ఏంటిదంటే చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 8 months 9 months పిల్లాడు ఉన్నాడు, తను నడవమంటే తను నడవలేడు, మనం పట్టుకొని నడిపించాలి. మనం కొన్ని రోజులు పట్టుకొని నడిపించామన్న తర్వాత మన అవసరం లేదు, తను పరిగెడతాడు. సో నేను ఈ డైట్ లైఫ్స్లో నేను అదే నమ్ముతాను. ఏంటంటే ఇనీషియల్ గైడింగ్ పార్ట్ మాత్రమే డాక్టర్ అవసరం. అంటే వాళ్ళకి ఒకసారి కొలుచుకొని తినడం అనేది మనం జాగ్రత్త. అంటే వాళ్ళకి ఇంట్లో దొరికే విషయాల్లో మనం అలవాటు చేసామనుకోండి, తర్వాత దే విల్ డు మిరకిల్స్. అంటే ఇనీషియల్గా పట్టుకొని నడిపేయడం వరకే మన ఒక డాక్టర్గా నా బాధ్యత. తర్వాత దే విల్ రన్ ఆన్ దేర్ ఓన్. డైట్ కానీ లైఫ్ స్టైల్ వాళ్ళే చేసుకుంటారు. బట్ ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. యూ హ్యావ్ టు బి మోటివేటెడ్. ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్. వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా మంచి అంటే ప్రాపర్ డైట్ కానీ, అంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వి ఫోకస్ ఆన్ డైట్ ఆల్సో. సో మాలాంటి డయాబెటిక్ వాళ్ళని కానీ, డైటీషియన్ కానీ ఎవరన్నా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్. డయాబెటీస్ ఆర్ డైటీషియన్ ఎవరైనా కలిసినట్టయితే కనుక ప్రాపర్ వాళ్ళని కలిస్తే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. అండ్ మీకు ఇంకో 5 సంవత్సరాలు టాబ్లెట్ లేకుండా మీరు బతకగలుగుతారు.
నేను గ్యారంటీ ఇస్తాను. Wow. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ దిస్ సైన్స్ సార్, ఏం లేదు. అంతే అంటే మనం కదా. ఏం భూత వైద్యం అదే, చేయట్లేదు, అదే మంత్రాలు కదా. చేయట్లేదు. మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ చేస్తున్నాము, వీఆర్ ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ, దట్ సఫిషియంట్, దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్.